హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అఫీషియల్ స్టూడెంట్స్. అరే ఎవర్రా ఇంట్రో ఇచ్చావా? అఖిలేష్ చేయడు కదా, అఖిలేష్ ఇస్తాడు, వెయిట్ చేయి. సో ఓకే, సారీ రా. పర్లేదు. ట్రెడిషన్స్. హలో, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అన్అఫీషియల్ స్టూవర్డ్స్ ఆఫ్టర్ లాంగ్ బ్రేక్. సో బ్రేక్ పడింది, కానీ మళ్ళీ బ్యాక్ వచ్చామంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. చాలా హడావిడి జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది మ్యాక్స్ వెర్స్టాపెన్ డామినేటెడ్ ఛాంపియన్షిప్ లా లేదు ఇప్పుడున్న కండిషన్ కి. ఈ కంటెంట్ కి అదే సో దాని వల్ల మాకు వచ్చింది. అంటే వెళ్ళిపోతాడు దాంట్లోకి. లేదు, మేమేమి మ్యాక్స్ వెర్స్టాపెన్ ఫ్యాన్స్ కాదురా. ఇప్పుడు హ్యామిల్టన్ వర్స్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడు అంటుంది అదే. నేను అంటుంది అదే రా. సరే ఒకసారి ఆగండి, బ్రేక్ ఇవ్వండి. అరే కౌశిక్, ఇది ఈ బ్రేక్ తీసుకుందాం అనుకున్నాం. మనం 2 months బ్రేక్ తీసుకున్నాం. 2 months రా, టు బి ప్రిసైజ్. కమింగ్ బ్యాక్ కూడా మొనాకో జీపీలో చూడు, దీనికన్నా బోరింగ్ సిచ్యువేషన్ ఇంకోటి ఉండదు. ఉందరా, అట్లాంటికి లేదు. ఈ 2 months బోరింగ్. తర్వాత ఏం రేస్ కూడా ఈ 2 months బోరింగ్ ఉండడం ఏంట్రా? ఈ 2 months అలా కాదు. ఈ 2 months ఏం జరిగింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 months నుంచి వద్దాం. లెట్స్ టాక్. అలా చేద్దాం. మేము బ్రేక్ తీసుకోవడానికి కారణం కొన్ని పర్సనల్ రీజన్స్. 50% అయితే ఇంకో 50% లాస్ట్ ఇయర్ చూసాక మ్యాక్స్ వెర్స్టాపెన్ గారిని, ఈ అమ్మాయి ఈ సంవత్సరం కూడా పోయింది అని మెంటల్ గా ఫిక్స్ అయిపోయాం. కానీ కరెక్ట్ గా మేము ఎప్పుడైతే బ్రేక్ తీసుకున్నామో చల్లగా ఒక వార్త వచ్చింది. ఎడ్రిన్ న్యూయి ఈజ్ లీవింగ్ రెడ్ బుల్. అది రూమర్ గా స్టార్ట్ అయింది. బట్ ఏంటంటే తర్వాత అది సీరియస్ అయింది, అది నిజమని తెలిసింది. సో అక్కడతో స్టార్ట్ అయ్యాక ఈ లోపు మెర్సిడీస్ వాళ్ళకి రెడ్ బుల్ సివిస్ వస్తున్నాయని టోటో వుల్ఫ్ గడ్ స్టార్ట్ చేశాడు. అది రూమర్ చేశాడు. లేదు, టోటో వుల్ఫే చెప్పినట్టున్నాడు. పోన్లే, మెర్సిడీస్ మేనేజ్మెంట్. ఓకే, సో అది అలా స్టార్ట్ అయింది అన్నాడు. తర్వాత ఫ్రెడరిక్ వసూర్ కూడా మాకు కూడా బోల్డెన్ వస్తున్నాయి అని చెప్పేసి అన్నాడు. ఈ లోపు జాక్ బ్రౌన్ గడ్ ఏంటి, మీరేనా మమ్మల్ని పిల్లరా, మాకు వస్తున్నాయి సివిలు అన్నాడు. సో బేసిక్ గా ఈ సివిలు పంపించిన వాళ్ళందరూ ఎవరంటే జస్ట్ లైక్ అస్. ఒక కంపెనీలో ఉద్యోగం వస్తామని నమ్మకం లేనప్పుడు ఇండీడ్ లోని, ఇంటర్న్షాలాలోని 30 కంపెనీలకు అప్లై చేస్తాను చూడు, లింక్డ్ఇన్ లోని, మన లాంటి. ఇది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో కొంచెం స్పైసప్ అయింది. స్పైసప్ అయ్యాక మనకు తెలిసింది ఏంటంటే డ్రైవర్ మార్కెటే కాదు, మొత్తం ఇయర్ డైనమిక్స్ మొత్తం మారుతున్నాయి. సో ఇదంతా 2026 ప్లాన్ కిందన 25 లో అవ్వాల్సిందే 24 లోనే మొదలెట్టేసారు. సో నెక్స్ట్ ఇయర్ కార్ డెవలప్ చేసుకోవడానికి ప్రతి ఒక్కడు టార్గెట్. సో టోటో చెప్పాడు కదా, ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ బ్యాక్స్ అని. సో జస్ట్ లైక్ దట్. ఓకే, అలా మార్కెట్ స్టార్ట్ అయింది. మేజర్ ఇన్సిడెంట్స్ ఏమైనా గుర్తున్నాయా మీకు మనం గ్యాప్ తీసుకున్న దాంట్లో? మేజర్ ఇన్సిడెంట్ ఏంటంటే మనకి మెక్లారెన్ అప్గ్రేడ్ తీసుకొచ్చింది. సో ఎప్పుడైతే అప్గ్రేడ్ తీసుకొచ్చిందో లాండో నోవిన్స్ కాస్త లాండో ఎస్విన్స్ అయ్యాడు. సో ఫస్ట్ జింక్స్ అక్కడ బ్రేక్ అయింది. అరే కానీ అమ్మా, వాళ్ళు అప్డేట్ తీసుకురాగానే అదేంట్రా బాబు, ఏంటి ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ లాగా వెళ్ళిపోయాయి. అది కాదు, కాంట్రవర్సీ ఏంటంటే ఇప్పుడు అదేదో సేఫ్టీ కార్ వల్ల, లేదంటే ఆడు ఫోన్ గుద్దేసి ఆడు ఫ్లోర్ డ్యామేజ్ అయిపోవడం వల్ల కదా ఫస్ట్ వచ్చాడు అంటాడు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? మెక్లారెన్ ఫ్యాన్ అండ్ రెడ్ బుల్ ఫ్యాన్ చెప్పడం ఏది? అరే ఇప్పుడు నాకు రెండు ఆర్గ్యుమెంట్స్ ఉన్నారా. ఓకే, బ్యాడ్ కార్ ఆర్ బ్యాడ్ డ్రైవర్, రెండిట్లో ఏదో ఒకటి చెప్పాలి. రీజన్స్ నువ్వు చెప్పిన రెండే. సో కోన్ని గుద్దాడు అంటే ఎయిదర్ దానికి అంటే అంత రెసిస్టెన్స్ లేదు కార్ కి, లేదంటే డ్రైవింగ్ సరిగ్గా చేయలేదు. సో రెండిట్లో ఏం జరిగిందో కౌశిక్ గడ్ చెప్పాలి. ఫ్లోర్ డ్యామేజ్ అయింది. అదే ఎందుకు అయింది? ఫ్లోర్ డ్యామేజ్ అయింది. దేనికి అయింది అంటే వీడు తప్పుగా డ్రైవ్ చేశాడా, లేదంటే గుద్దిన తర్వాత బ్రేక్ అయింది. గుద్దిన తర్వాత ఎవరు గుద్దారు? నువ్వా నేనా? ఎవడు గుద్దాడు? అది అన్కంట్రోలబుల్ సిచ్యువేషన్ లో అయ్యింది. అయిన తర్వాత రాదా? అవును, చేయలేకుంటే 3 ఛాంపియన్లు కొట్టాడు రా. అదే రాడు. అరే ఆటో పైలట్ లో వెళ్ళిపోయింది అది.
ఏరా మీరు అరే రే 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 రే, నిజం చెప్పరా ఆ రోజు ఆ రోజు ఆ కోన్ను గుద్దిన కారే కదరా ఈసారి చెకో గడికి ఇచ్చారు, అందుకే అక్కడ ముక్కలు ముక్కలు అయిపోయింది. అరే అలాగెలా అది ఆ కారే కదా, మీరు అలాగే ఇస్తారా? మీరు అలాగే ఇస్తారు, అది ఆ కారా కాదా? కాదు. ఓకే, సో ఇప్పుడు కౌశిక్ గా చెప్పు, యాజ్ అ రెడ్ బుల్ ఫ్యాన్ ఇన్సిడెంట్ నాకు తెలుసు, ఆ ఇన్సిడెంట్ లో ఎవరిది ఫాల్ట్, ఎందుకు గుద్దాడు, దాని వల్లే అయ్యిందా? ఫాల్ట్ అనేది పక్కన పెట్టు, డ్యామేజ్ అయింది దానివల్ల. చెప్పు ముందు. ఒరే ఆ ఇన్సిడెంట్ అయ్యిందే ఆడు గుద్దాడు, అయిపోయింది కదా, దాని తర్వాత డ్యామేజ్ అయింది, ఆడు విన్ అవ్వలేదు. ఓకే, అంతే కదా, దానిలో ఏముంది, ఇంకేం కావాలి చెప్పు, నేను చెప్పాలా? కళ్ళు మూసుకొని ట్రై చేస్తారు వాడు. నేను అడిగిన క్వశ్చన్ అది కాదు. నేను అడిగిన క్వశ్చన్ అంటే ఒకవేళ ఆడి కార్ డ్యామేజ్ అవ్వకపోయి ఉంటే, సేఫ్టీ కార్ రాకపోయి ఉంటే నారిస్ ఫస్ట్ పొజిషన్ వచ్చేదా కాదా అని. అరే ఆ రోజు రేసుకు మాత్రం నోరిస్ గార్డ్ అన్స్టాపబుల్ రా, ఆడు వచ్చేస్తాడు. సో మ్యాక్స్ వెర్స్టాపెన్ థ్రెట్ అయితే లేదు ఆ రేస్ కాడికి. అదే ఆ రేస్ లో ఆడికి డ్యామేజ్ అవ్వడం వల్ల రావట్లేదు. ఇంకోటి ఆ రేస్ లోని మొదటిసారి ఇన్ని రేసులు గెలుస్తాడు, కానీ ఆ రోజు ఆడు ఇచ్చిన స్మైల్, ఆడికి వచ్చిన హ్యాపీనెస్, నారిస్ గారు రేస్ గెలిచాడని హ్యాపీనెస్ చూసి కొంచెం మంచి ఫీలింగ్ వచ్చింది. ఆడు ఎలాగంటే కిక్ సినిమాలో రవితేజ టైప్ రా, గెలిచి గెలిచి సిరాకు దొబ్బింది నాకు, రండి నీకో 2 విన్లు ఇస్తాను, లెక్లర్ గడికి నీకో 2 విన్లు, కార్లోస్ గడికి నీకో 2 విన్లు, అందరూ పంచుకుందాం కానీ చెకో గడికి విన్ ఇవ్వద్దు, ఆడు గేర్ దొబ్బుతాడు, నాకు ఆడు వద్దు అంటాడు. ఆడు ఎవరికన్నా ఇవ్వడానికి రెడీగా ఉంటాడు, చెకో మాత్రం వద్దు. మొనాకో అనగానే మినిమం ఒక 2 ఇన్సిడెంట్లు లేకపోతే చెకో గడు ఆడు ఉండడు. ఈసారి కూడా ఇన్సిడెంట్ ఆడి వల్లే మొనాకోలో. గవర్నమెంట్ మర్చిపోతున్నామేమో, ప్రాక్టీస్ అదే 2 మంత్స్ గ్యాప్ అయిపోయిందా, ఇంకేమన్నా మాట్లాడుకోవడానికి? ఉన్నాయిరా, ఇంకా ఉన్నాయి. మధ్యలో లోగన్ సర్జెంట్ గాడు కార్ జాగ్రత్తగా డ్రైవ్ చేసుకొని వస్తుంటే అలెక్స్ ఆల్బన్ గాడు క్రాష్ చేస్తే ఇడి కార్ తీసి అడిగి ఇచ్చారు. ఇంటర్నెట్ లో ఎవరు క్వశ్చన్ అడిగారు కదా, వేరే లోగన్ సర్జెంట్ ఏమైపోయావు అంటే ఆన్సర్ ఇస్తున్నాడు, ఆడి కార్ ఆల్బన్ పట్టుకెళ్ళి కాబట్టి. కమాన్ గైస్, వేర్ ఈజ్ లోగన్ సర్జెంట్ అంటే వేర్ ఈజ్ లోగన్ సర్జెంట్, దిస్ ఇస్ ద క్వశ్చన్. నేను ఆన్సర్ ఇస్తా. అసలు ఫస్ట్ ఈ క్వశ్చన్ అడిగినందుకు నేను ఎదవని, రెండోది ఆడైతే వెనక్కుంటాడు, లేకపోతే గరాజ్ లో కూర్చొని పల్లీలు తింటాడు. ఎందుకంటే ఆడికున్న స్కిల్ గాడు అసలు F1 రాడు, స్పాన్సర్షిప్ మీద వచ్చాడు. ఓకే, వచ్చినాడు ఏదో మూల తిరుగుతున్నాడు, ఆడు ఎలాగ రిస్క్ చేయడు, యాక్సిడెంట్ చేయాలన్నా అంత స్పీడ్ వెళ్దా ఆ కారు, ఆడికి రాదు డ్రైవింగ్. సో ఈడెళ్ళి గుద్దాడు, ఈడి కార్ వేస్ట్ చేయడం ఎందుకని ఈడికి ఇచ్చాడు, కూర్చోపెట్టారు. సో పిఆర్ వాళ్ళందరూ స్ట్రాంగ్ టీమ్, బాండింగ్, ఎవ్రీథింగ్ చెప్పారు. బట్ స్టిల్ ఆడెవడు ఒక సబ్స్టిట్యూట్, అలెక్స్ ఆల్బన్. సో దానికి మాత్రమే పనికొస్తాడు. రిజర్వ్ డ్రైవర్ ఇద్దరు ఉంటే వస్తారు రా టీమ్ కి, వీళ్ళ టీమ్ కి ఒకడున్నా ఇంకోటి రిజర్వ్ డ్రైవరే. ఎనీవే లాగిన్ సర్జెంట్ ఎక్కడ ఉన్నాడు నేను ఇంకో ఆన్సర్ చెప్తా. మొనాకోలో అయినా ఏకైక ఓవర్టేక్ లో ఉన్నాడు ఆడు. బొటాస్ గడ్ ఓవర్టేక్ చేస్తే 8 ఓవర్టేక్లు అయ్యాయి. ఫస్ట్ ఓవర్టేక్ మొనాకోలో అదేరా 53rd ల్యాప్ కి అయిన ఓవర్టేక్ లో. దాని తర్వాత మనం మాట్లాడదాం, ఆ ఓవర్టేక్స్ గురించి మాట్లాడదాం. మొనాకోలో జరిగింది 2 ఇన్సిడెంట్లు, ఆ 2 ఇన్సిడెంట్లు మీరు మాట్లాడేసుకున్నారు, ఇంకా ఆపేద్దాం లైఫ్ స్ట్రీమ్. రే లేదు, మొనాకో రేస్ కాదు, రేస్ తర్వాత రచ్చ గురించి మాట్లాడాలి, నాకు దానికి 10 minutes మోనోలాగ్ కావాలి. ఐఎమ్ టేకింగ్ దట్. సో రేస్ ప్రతిసారి మోనోలాగ్ అని కదా. ఇంకేం జరిగాయి 2 months లో? ఓకే, సో ఈ 2 months లో మోస్ట్లీ ఇదే జరిగింది. కార్లో సైన్స్ గడిది ఒక విన్నా. కార్లో సైన్స్ గడికి విన్నా, లాండో నారిస్ ఒక విన్నా, ఇప్పుడు లెక్లర్క్ ఒక విన్నా. ఫస్ట్ మాక్సిమం మనం మంచిదే చేసాం, సీజన్ అంతా ఆపేద్దాం, స్ట్రీమింగ్ మ్యాక్స్ గడికి వెళ్ళట్లేదు. మధ్యలో గెలిచాడు కదరా ఎప్పుడు? లేదురా,
ఇప్పుడు మీకు తెలియట్లేదు. F1 కాన్స్పిరసీ థియరీలో ఈ మధ్యన వస్తుంది ఏంటంటే, ఏమైనా రేస్ ట్రాక్ తో స్టార్ట్ అయితే మ్యాక్స్ వెర్స్టాపెన్ ఓడిపోయి కొత్త రేస్ విన్నర్ వస్తున్నాడంట. మయామి, మొనాకో, ఇంకోటి ఏంట్రా ఎమిలియా రోమిగ్లియా, ఐమోలా అలాంటిదా? ఆస్ట్రేలియాలో గెలిచాడు సైన్స్. ఓకే. ఇంకొకటి ఉందిరా, ఇంకోటి. ఓకే, 2 Mలు ఓకే అంటారా? 2 Mలో ఒక ఆస్ట్రేలియా. ఇంకేమైనా ఎమ్లతో ఉన్నారా సర్క్యూట్స్? మోన్సా మర్చిపోయాడు చూడు. మోన్సా అరే మోన్సా విన్. నాకు ఎందుకు ఆల్రెడీ వైబ్స్ కనిపిస్తున్నాయి మోన్సా. ఈ లోపు మ్యాక్స్ వెర్స్టాపెన్ గడు వచ్చి ముఖం మీద కూర్చోకుండా ఉంటే చాలు నాకు. ముఖం మీద కూర్చోడమే ఇంకా పోడియం మీదరా. సరే ఇంట్రా ఇంత పూతిగళ్ళ తయారయ్యో. ఎందుకని మేము లైవ్ స్ట్రీమ్ చేయం? గెలిచాడు కదా ఒకసారి సెకండ్ రేస్. He wins in Spa, he wins in Monza. చాలా మంది ఇదే డైలాగ్ పెడుతున్నారు. He wins in Spa, he wins in Monza. అయితే ఫ్యాన్స్ ఏంటారు మొత్తం చీట్ పట్టుకుని కూర్చోవాలి. అందుకే ఎవడూ చెప్పట్లేదు. మొన్న రేస్ అయ్యాక రియలైజ్ అయింది ఏంటంటే, ఆడికి కెరీర్ విన్స్ 5 ఉన్నాయి అంటే ఇది 6th విన్ అంట. అందుకు ప్రతిసారి లిస్ట్ పట్టుకొని వస్తున్నారు వీళ్ళు. లేదురా, he wins in Spa, he wins in Monza అన్నది ఆ థర్డ్ రేస్ విన్ ఒక్కదానికి అన్నారా. దీనికి వన్ బ్యూటిఫుల్ కామెంటరీ ఇచ్చాడు ఆ బాయ్ ఫ్రమ్ మొనాకో who raised here. సో రేస్ గురించి స్టార్ట్ చేద్దాం. సో రేస్ గురించి స్టార్ట్ చేసే ముందు FP1 గురించి, FP2, FP3 మాట్లాడతాం కాబట్టి మళ్ళీ క్యాజువల్ గా చెప్తున్నాను. సో మా ప్రతీక్ గడ్ ప్రతిసారి FP1 ఫోన్ చేసి ఏంట్రా ఏమంటావు, ఇది చూడవు కదా నువ్వు అని అడుగుతాడు. ఈడికి కూడా మళ్ళీ చెప్తున్నాను, అరే FP1 FP2ని ఎప్పుడు సీరియస్ గా తీసుకోకండ్రా. FP1 FP2 ఓన్లీ మైలేజ్ టెస్ట్లు, లాంగ్ స్టింట్ టెస్ట్లు, షార్ట్ స్టింట్. వాళ్ళు ఏమైనా కొత్త ఏరోడైనమిక్ పార్ట్స్ వస్తాయి, ఎలా పని చేస్తున్నాయి వాళ్ళు టెస్టింగ్ చేస్తారు. దాని రిజల్ట్ కాదు, నార్మల్ రేస్ ప్రాక్టీస్ FP1 FP2 యూటిలైజ్ చేసేది టెస్టింగ్ కి. వాళ్ళ కార్ మళ్ళీ అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తారు కదా, ముందు అన్ని బాగానే పనిచేస్తున్నాయి లేదా చూసుకుంటారు. చెప్తున్నాడు ఇది ఫ్రైడే ఏం జరుగుతుందా అంటే హామిల్టన్ కొట్టాడు కదా. FP2 అయితే సెకండ్ థర్డ్ వచ్చాడు హామిల్టన్. ప్రాక్టీస్ ఫస్ట్ టైం చూస్తున్నాం, ప్రాక్టీస్ పట్టించుకోకూడదు. కరెక్ట్. FP3లో ఫోన్ చేశాడు. ఏం చేశాడు? అరే అది నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. FP1 FP2ని సీరియస్ తీసుకోకండి, FP3 తీసుకోండి. ఎందుకంటే ఆ అడ్రినలిన్ నెక్స్ట్ క్వాలీకి వెళ్తది. అరే అది షార్ట్ స్టింట్స్, తక్కువ పెట్రోల్ వేసుకొని వెళ్తారు. అదే పెట్రోల్ ఏ ఫ్యూల్ అయితే ఆ ఫ్యూల్ వేసుకొని వెళ్తారు. అరే నేను మార్చలేదురా, నువ్వు మిస్కమ్యూనికేషన్ రా. నేను చెప్పింది నీకు అది అలాగ అర్థం అవుతుంది. నేను లెక్లర్క్ అని చెప్పలేదు, FP3 కాబట్టి లెక్లర్క్ అన్నాను నేను. లెక్లర్క్ కాబట్టి FP3ని కూడా పట్టించుకున్నావు నువ్వు. అది ఫ్యాక్ట్, ఒప్పుకోవాల్సిందే. లేదురా ప్రాక్టీస్ P1 P2 P3 లేడు కాబట్టి అది పోస్ట్ ప్రాక్టీస్ సెషన్ అందులోని కామెడీ చేస్తున్నాడు. బోరింగ్ రేస్, ఇట్స్ వెరీ బోరింగ్, నీడ్ టు మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్ అని ఒక 100 సార్లు ఉంటాడు. బోరింగ్. అరే ఈ రేస్ స్టార్టింగ్ ఒక ఇన్సిడెంట్ అయింది, మనం FP1 కన్నా అది మర్చిపోయాము. సో ఆస్కార్ పియాస్ట్రీ అండ్ పియాస్ట్రీ వాళ్ళ మాము ఎంత ఎట్టకారం, సెన్స్ ఆఫ్ హ్యూమర్, గాడ్స్ ఆల్ పియాస్ట్రీ ఫ్యామిలీ అనుకోవచ్చు. ఈడొక డైలాగ్ వేస్తాడు, వాళ్ళ మదర్ ఒక డైలాగ్ వేస్తుంది, ఆస్కార్ పియాస్ట్రీ ఒక డైలాగ్ వేస్తాడు, వాళ్ళ మదర్ ఒక డైలాగ్ వేస్తాడు. అది ఎక్కడికో వెళ్తది, మొత్తం వైరల్. PR చెయ్యాలంటే వాళ్ళిద్దరిని పట్టుకుంటే చాలు. సో అలాగే ఈడేంటి, ఓకే అందరూ హోమ్ రేసెస్ గురించి హైప్ చేస్తారు కదా, నాకు మొనాకోలో రూట్స్ ఉన్నట్టు ఏమైనా తెలిసిన రూట్ ఉంటే చెప్పండి, నేను మొనాకోకి వచ్చేస్తానంటే ఈ లోపు మా లెక్లర్ గడ్ ఎప్పుడు యాక్టివ్గా ఉండడు రా. ఆడేవో పాటలు రాసుకుంటే డిప్రెషన్ లో ఉంటాడు మా వాడు.
ఆడు సడన్ గా లేచి కావాలంటే ఐ అడాప్టివ్ అన్నాడు. అడాప్టివ్ అనగానే మనం అంతా ఇది చూసాం కదా, సైడ్ ఆలివర్ బేర్మన్ గడు ఉన్నాడు కదా, ఆడు కూడా ఐఎమ్ ఆల్సో రెడీ అని పెట్టాడు టు గెట్ అడాప్టెడ్. ఇదంతా జోక్ గా అయింది అనుకున్నాను రా. FP1 లో ఆస్కార్ పియాస్ట్రీ గడు P2 ఏదో వస్తే ఆస్కార్ పియాస్ట్రీ లెక్లర్క్ అని రాశాడు, అఫీషియల్ F1 నోడు. నాగరే ట్రోల్ గేమ్ వీళ్ళ ఇన్స్టా సోషల్ మీడియా గేమ్ ని ఏ రేంజ్ కి డెవలప్ చేశారంటే F1 వాళ్ళు కూడా దాని అడ్వాంటేజ్ తీసుకున్నారు. ఏమో సార్ మేము FP1 చూడలేదు, మీరు చూడొద్దన్నారు. మేము చూడలేదు, రిజల్ట్ షీట్ లో పేరు రాగానే తొల్లిపోయాను నేను. అరే నేను సినిమా థియేటర్ లో సినిమా చూస్తున్నాను రా, వీడికి ఫోన్ చేస్తే ఇటు బిజీ ఉన్నాడు అన్నాడు. ఈ లోపు మొత్తం తీసి పోస్ట్ చేశాను, అరే ఏమవుతుందిరా బాబు ఇక్కడ. బేసిక్ గా ఏమైందంటే వాళ్ళకి మొనాకో కంటెంట్ కావాలి, అందుకని ఇది push చేస్తాం. సండే కంటెంట్ ఉండదేమో కదా అని డౌట్ తో కంటెంట్ చేస్తాం. అంతేగా. అరే మొనాకోలో రేస్ సాటర్డే అయిపోతుందిరా. నేను చెప్పాను కదా కౌశిక్ నీకు, అంటే చూపే చూడకండి. నేను అందుకే కూర్చొని ఫస్ట్ సీరియస్ క్వాలి చూసాను. ముందు ప్రీవియస్ 3 రేసెస్ బిజీగా ఉండడం వల్ల చూడలేదు, కానీ రేస్ ఒకటి అలా అలా చూసా. బట్ ఇదైతే ఓన్లీ క్వాలి చూసాను. రేస్ చూసినా సరే ఏం జరగలే అక్కడ. క్వాలీలో ఏమైనా ఉంటే చెప్పరా? అరే క్వాలీలో ఏమైనా ఉందంటే Q1 క్వాలీలో Q1 లో నేను షాక్ అయింది ఏంటంటే చెక్కో గాడు అలాన్సో గాడు ఇద్దరు పోయారు Q1 లో. Q1 లో చెకోగాడు పోయాడు, అదేంటో నాకు అర్థం కాలేదు. నా ఆడ ఎలాగ పోతాడు, ఆడిని వదిలేరా, మీ ఓడిని వదిలే, ఇరిగిపోయిన కార్లు ఇస్తే ఆడు పోతాడు, అది వదిలే. గాని అలాన్సో గాడు పోయాడు. అరే ఆడు ఒక రేంజ్ లో వచ్చినాడు, సడన్ గా నీకు సెకండ్ సీట్ ఇంకా అనౌన్స్ చేయలేదంటే ఇది అది ఎలాగా స్ట్రోల్ గడ్ సీటే. ఆడు వర్తి అని ప్రూవ్ చేయడం కోసం ఇది ఏమైనా అండర్ డాగ్ లా బిహేవ్ చేస్తున్నాడా, లేకపోతే ఇది అంటే ఒరే ఒక రేంజ్ లాగా ఉన్నాడు. P18 P19 ఏంట్రా అలాన్సో గాడు. ఆడు అలాన్సో ఫోర్స్ మీద పనిచేయడం మానేసి సబ్ ఫోర్స్ మీద పనిచేయడం స్టార్ట్ చేశారేమో రా, వెనక్కి వెళ్తుంది కార్. అలా కాదు, ఆడు కాంట్రాక్ట్ ఎక్స్టెన్షన్ పెట్టుకున్నాడు ఆస్టన్ మార్టిన్ తోని. ఆడు ఆ రోజు సైన్ చేసిన రోజు నుంచి కార్ పని చేయడం మరి హెల్ప్ ప్లాన్. ఆ హెల్ప్ ప్లాన్ టీమ్ అయితే టీమే లెగిసిపోవడానికి రెడీగా ఉందిలే, ఆ పెద్ద ప్లాన్ అది. వాళ్ళు పోయా మోసం, వాళ్ళు Q1 లో పోలేదు రే, ఒకటే పోయాడు. కిక్స్ ఓవర్ ఉన్నారు ఇద్దరు, వాళ్ళిద్దరు. అరే కానీ కిక్స్ ఓవర్ ఇద్దరు ఒక యాటిట్యూడ్ గైజ్ రా, నాకు క్యూట్ యాటిట్యూడ్, క్యూట్, మోస్ట్ క్యూట్. వాళ్ళు రేసింగ్ సంబంధం లేదు, దేనికి సంబంధం లేదు, చెక్ రీల్స్ చేసుకుంటున్నారు వాళ్ళు. అది కూడా ఇంకో ఎవడైనా క్రాష్ అయిపోతే పడిపోయింది ఇక్కడ లేచి కంటిన్యూ. అరే గట్టిగా చెప్పాలంటే హైదరాబాద్ లో వారం రోజులు ఉంటే కొన్ని రీల్స్ వస్తాయిరా. మన ఓల్డ్ సిటీలో బట్టలు అమ్ముతారు చూడు, ఒకడు వచ్చి ఇలా స్కూటీ కొత్తగా లేచి డోర్ మూసేసి భయ్యా దస్కాదో అని మొదలు పెడతాడు. సో సేమ్ అలాగే ఇది ఎలా తిరిగి హైదరాబాద్ లో రియల్ లైఫ్ కంటెంట్ అది. చార్మినార్ వెళ్ళినప్పుడు అక్కడ నడుచుకుంటూ వెళ్తుంటే పడిపోయింది అన్నాడు. ఏం పడిపోయిందని చూసుకుంటుంటే ప్రైజెస్ పడిపోయాయి, చెప్పులు పడిపోయాయి. అలాంటి కంటెంట్ ఉంది. అది వినగానే కౌశిక్ గడికి చార్మినార్ లో ఒక 8 మినార్ తీసుకొని. సో అది Q1. అరే వాళ్ళిద్దరు కూడా ఈడి రీల్ వదిలే, ఆడైతే జపాన్ బ్రాండ్ అంబాసిడర్ లా తయారాడు. మళ్ళీ ఛాన్స్ వస్తుందో లేదో తెలియదని. అరే ఆడికి Q2కి ఎలా వెళ్తాడు? Q2 లో పోయినోళ్ళు ఓకాను, హల్కెన్బర్గ్, రికార్డో, స్ట్రోల్, మ్యాగ్నసన్. ఓకే గ్యాస్లీ Q1 రా నీకు. జస్ట్ లో మిస్ అయ్యాడు, జస్ట్ లో మిస్ అవ్వడం. ఇప్పుడు నీకు దీంట్లో అదొక లవ్లీ టీమ్ రా అల్పిన్. ఆ టీం గురించి మనం రేస్ లో మాట్లాడదాం. అదొక కాంటెంట్, అది మనకి కాంటెంట్ కాదు. హైలైట్ యాక్చువల్ గా ఈ Q2 లోని కొన్ని కష్టపడి Q1 దాటి 2 హార్స్లు Q2కి వచ్చాయి. వచ్చిన తర్వాత పోస్ట్ క్వాలి చెకింగ్ లోని రేర్ వింగ్ విట్ ఎక్కువ ఉందంట, హాసులు 2. సో ఇద్దరిని డిస్క్వాలిఫై చేసి వెనకలు వేస్తారు.
అదేంట్రా సడన్ గా పెరిగింది మరి ఏం చేస్తారు? ఆ క్వాలి తర్వాత చెక్ చేస్తారు జనరల్ గా. క్వాలి ముందు వరకు వాళ్ళు ఫ్రీ ప్రాక్టీస్ వరకు ఏదైనా చేయొచ్చు కదా. ఇన్ని రేస్ చేశాడు కదా. లేదు మా ఈ రేస్ అప్గ్రేడ్స్ తర్వాత రేర్ వింగ్ పర్మిటెడ్ విత్ కన్నా ఎక్కువ ఉందంట. ఇయర్ పట్టుకొచ్చారు కదా, వీళ్ళకి బదులు వైర్లు పెట్టారు, అది పనిచేయట్లేదు. వైర్లు తెగిపోయి మొత్తం డిక్లరేషన్ ఇచ్చాడు. ఈ ఇయర్ నేను అసలు కన్నా ముందు అసలు ఫినిష్ చేయలేదు క్వాలిఫైయింగ్ లో. మొత్తం దిస్ ఇయర్ అంటే మనకి కమెంటరీ అడిగింది, వై దిస్ హోల్ ఇయర్ అంటే సడన్ గా ఒక బల్బ్ వెలిగిందండి. ఇది నాకు అరే ఆడ ఆల్రెడీ ఫెరారీ అనౌన్స్మెంట్ తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా షేర్ చేయడం మానేస్తారా, డెవలప్మెంట్ డేటా ఉండదు. రెండోది అరే ఘోరం రా, వాళ్ళు డబ్బులు ఉన్న టీమే కదరా, విలియమ్స్ లా బిహేవ్ చేస్తుంది ఏంట్రా, విలియమ్స్ హాస్ లాగా. అప్గ్రేడ్స్ వస్తే ఓన్లీ జార్జ్ రసెల్ గడి కారికి పెట్టారంట, వీడికి పెట్టకుండా. అరే ఇందాక కదా డేటా షేరింగ్ ఆపేస్తారండి, ఏం చేసుకుంటున్నారు డేటా పంచైన్ కార్డు డేటా అలా ఓన్లీ ఆడేంటంటే ఏదైనా పార్ట్ పనిచేస్తుందని ఫీలింగ్ ఆడుకుంటే సైలెంట్ ఫోటో తీసుకుని పట్టుకెళ్ళిపోతాడు దాన్ని ప్రొఫెసర్ దగ్గర. కొంతమంది అంటున్నారు ఇగో ఫోటో తీసాను కదా, ఇందులో ఉన్నట్టుగా మీరు డిజైన్ చేయకండి, ఇందులో వాళ్ళు వాట్ టు డూ కాదు వాట్ నాట్ టు డూ తీస్తే ఫస్ట్ వీళ్ళు కారు వచ్చేస్తుంది. ఇప్పుడు అరే రెండు ఉంటారు, ఒకటి కార్స్ ఉంటాయి ఫ్యాక్టర్స్, ఇంకో డ్రైవర్స్ కూడా ఉంటారు. డ్రైవర్ ఫ్యాక్టర్ లేకుండా ఏ కారు ముందుకు రాదు. 2016 లైవ్ ఎగ్జాంపుల్. సో యా మనం Q1 కట్ చేసాము, Q2 రే నువ్వు తీసావా, Q2 అయిపోయింది. Q3 గురించి మాట్లాడే ముందు చిన్న స్పాయిలర్ అలర్ట్ ఉంది. మొనాకోలో నాకు తెలిసి చెప్తా ఇప్పుడు ఇచ్చే కంటెంట్ స్పాయిలర్ అలర్ట్ ఏంటంటే, మనం రేస్ ఏమైంది ఫైనల్ పొజిషన్స్ మాట్లాడక్కర్లేదు. క్వాలీలో 1 to 10 ఏముందో ఫైనల్ రేస్ కూడా 1 to 10 అయ్యే పొజిషన్స్ ఎవ్వడూ మారలేదు. 10 లో 10. సో ఇది ఫస్ట్ టైం అవడం అనుకుంటాను. సో మొనాకోలో 10 out of 10 ఆల్ టీమ్స్ విచ్ ఆర్ డిజర్వ్డ్ ఫర్ పాయింట్స్ ఏవి చేంజ్ అవ్వలేదు ముందుకి వెనక్కి. ఫ్రీగా అందరినీ ప్రమోట్ చేసేవాళ్ళు. పాయింట్స్ లో పియర్ గ్యాస్లీ ఉన్నాడు అంటావు. ఏది ఆ డిజర్వ్డ్ ఫర్ పాయింట్స్ లో పియర్ గ్యాస్లీ ఉన్నాడు అంటావు. పియర్ గ్యాస్లీ 100% ఉన్నాడు రా. అల్పిన్ టీమ్ రా. రే నీకోటి తెలుసా, ఇంకొక 1 second ఎక్స్ట్రా ఉండుంటే ఈ రికార్డ్ బ్రేక్ అయిపోయిందిరా. 10 members 10th member మారిపోయాడేమో, గ్యాస్లీ గడిపోయి ఒకాన్ గడి వచ్చేసాడేమో. ఒకాన్ గడి క్రాష్ అయిపోయాడు కదా. అదే ఇంకా సెకండ్ ఇంకొంచెం ఎక్స్ట్రా క్రాష్ చేశాడు అనుకో, ఈడు గారు పోద్ది కదా. అరే ఇంకేముందిరా క్వాలి అంటే రేస్ అంటే క్వాలి గురించి మాట్లాడుకుంటా. అరే ఇప్పుడు నీకు 10, 9 ఇవన్నీ ఎలాగొచ్చింది చెప్పలేం. నీకు నార్మల్ గా ఏంటంటే ట్రాక్ ఎవల్యూషన్ భయంకరంగా అయింది. నీకు లాస్ట్ 1 minute ఎవడూ లోపల లేడు, నీకు ప్రతి ల్యాప్ కి మారిపోతుంది, భయంకరంగా మారుతుంది టైమింగ్. నీకు లిటరల్ గా ఎంత మారుతుంది అంటే 10th ఉన్నాడు 2nd, 3rd వచ్చేస్తున్నాడు. 5, 6 ఉన్నాడు 1. అరే ఫైనల్ మ్యాచ్ చేయలేదు సరిగ్గా. సెట్టింగ్స్ కూడా వాళ్ళు అడ్మిట్ చేశారు. రెడ్ బుల్ అడ్మిట్ చేసింది ఏంటంటే, ఈ సెట్టింగ్స్ మాకున్న సెట్టింగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రీట్స్ కి అంతగా పనిచేయవు, అంత ఎఫెక్టివ్ అవుట్పుట్ రాదు. అరే రేస్ లో ఉంటే ఉందనేమో, రేస్ లో లేడు కదా, సో మనం మాట్లాడుకుంటాం. అది ఆడు తప్పు కాదురా. వీ హ్యావ్ ఈడు స్ట్రీట్ కింగ్ అయితే ఇంకొకటి ఈడుంటాడు ఏంటి స్ట్రీట్ లో చైన్ స్నాచర్ టైప్ లో కెవిన్ మ్యాగ్నసన్ అన్నాడు ఉంటాడు. సో పోల్ లెక్లర్క్ వచ్చింది, 2nd పొజిషన్ ఆస్కార్ పియాస్ట్రీకి వచ్చింది. అది లెక్లర్క్ గడి దత్తత తీసుకోవడం వల్ల వచ్చింది. అది అంటే లెక్లర్క్ ఫ్యామిలీకి వచ్చింది. 3rd కార్లోస్ సైన్స్ గడికి వచ్చింది. 4th లాండో నోరిస్ గడికి వచ్చింది. సో ఇదంతా శాండ్విచ్ ప్యాక్ అన్నమాట. ఆ తర్వాత జార్జ్ రసెల్ బ్యాక్ సైడ్
వెర్స్టాపెన్ వెర్స్టాపెన్ వర్స్టాపెన్ బ్యాక్ సైడ్ హామిల్టన్. అక్కడ స్టాండర్డ్స్ లో మ్యాక్స్. ఐ థింక్ ఈ అందరి మధ్యలో ఒక చోటా ప్యాకెట్ ఉన్నాడు, యూకీ సనోడా అని. వాడు భలే దూరేడాడు. ఆడు అసలు ఫేస్ కనిపించలే. యూకీ మీద నాకు ఎంత చాలా తెలుసా, టీమ్ జాయిన్ అయినప్పటి నుంచి ఒకే ప్రెషర్, నువ్వు నీ టీమ్మేట్ కన్నా వాచ్ చేయాలి, నువ్వు నీ అరే అది కాదురా, ఈ ప్రెషర్ పెట్టడం వదిలి, వీళ్ళు ప్రెషర్ ఎవడి కోసం పెట్టారు? ఆ నిక్ డెబ్రిస్ గడి కోసం పెట్టారు. ఆడు 2 రేసులు ఆడి వెళ్ళిపోయిన ఉడుగు మీద పెట్టాడు. నేను అదే అంటున్నాను, కష్టపడతాను అంటే ఈ రేస్ ఏం చేసుకుంటాడు, కానీ ప్రతిసారి ఈ సీట్ కి ప్రాబ్లం ఉంది, ఈ సీట్ కి టార్గెట్ ఉంది, ఈ పోతాడు అనే ప్రతిసారి అనిపిస్తారు. కానీ ఎంత మంది వచ్చిపోయారు ఆ టీం నుండి. అరే సింపుల్ గా చెప్తాను, ఓపెన్ ఫ్యాక్ట్ ఏంటంటే అదంతా పిఆర్ రా. వాళ్ళ టీమ్ కి పిఆర్ అవడం కోసం అదంతా. ఎందుకంటే ఆయన్ని పీకడానికి ఛాన్స్ లేదరా, హోండా బ్యాకింగ్ రా. అది మరి ఇంకో Mercedes కూడా ఎక్కువ PR చేస్తున్నారు కదా. అరే కిమి యాంటోనెల్లి ఆడు F2 లో వీళ్ళు చెప్పేది ఎలాగుందంటే ఒక చేయలేరు కదా ఇంకా. ఆడుతున్నాడు F2 లో ఉన్నాడు. ఆడుతున్నాడు ఇప్పుడు F2 లో ఉన్నాడు. 2018 మనకి ఆల్ మిరాకిల్ కిడ్స్ అందరూ ఒకసారి వచ్చారు కదా, మన బ్యాచ్ ఆఫ్ లెక్లర్క్, ఆస్కార్ పియస్ట్రీ కాదు, ఎవడు ల్యాండో నోరిస్ గారు, వీళ్ళందరూ ఒకేసారి వచ్చారు. సో అలాంటి టాలెంట్ ఇప్పటి వరకు లేదు. మధ్యలో మిక్ షూ మేకర్ గారు అంత టాలెంటెడ్ అని బిలీవ్ చేశారు. సో సగం టాలెంట్ అయితే ఇంకో సగం షూ మేకర్ నేమ్ ఉంది కాబట్టి ఇట్స్ అ బిజినెస్ ఫర్ F1, పక్కా రావాల్సిందే. ఆడికి ట్రైల్ ఇచ్చారు. ఆ ట్రైల్ ఎంత ఘోరంగా అంటే ఆడు ఆ టీమ్మేట్ నికితా మెజస్పిన్ వాళ్ళు, అరే అది ఆ కాంబినేషన్ ఒకసారి గుర్తించుకో, మిక్ షూ మేకర్, నికితా మెజస్పిన్, గంతర్ గాడు. టీమ్ నెట్ఫ్లిక్స్ మీద బతికింది తెలుసారా వీళ్ళు ముగ్గురు కలిపి. వీళ్ళకి రేసింగ్ నుంచి వచ్చిన డబ్బులు లేవు, నెట్ఫ్లిక్సే మొత్తం వీళ్ళకి ఫండర్. అరే ఆడు కింగ్ సినిమాలో ఆడు చెప్తాడు చూడు, పాము వైద్యం చేసినోడు పాము కాటికే పోయినట్టు, గంతర్ గారు నెట్ఫ్లిక్స్ వల్ల ఒక రేంజ్ కి వచ్చినాడు, నెట్ఫ్లిక్స్ సీట్ కింద పెట్టి. మెర్సిడీస్ ఇప్పుడు మనం కిమి యాంటోనెల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి F2 లో ఒక ఎక్సెప్షనల్ డ్రైవర్, ఆడికి ఏజ్ క్రైటీరియా ఇంకా లేదు. ఒకవేళ వస్తే హీఈస్ రెడీ టు టేక్ F1 సీట్, మెర్సిడీస్ సీట్ అని చెప్తున్నారు. ఇక్కడ 2 పాయింట్స్ ఏంటంటే ఆడేం ఎక్సెప్షనల్లీ గుడ్ డ్రైవర్ ఏం కాదు. ఆడ రేసులు చూస్తే ప్రతి నార్మల్ డ్రైవర్. ఆడికన్నా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నోడిని పెట్టుకుంటే ఎంతో కొంత పనికొస్తుంది. ఆడిని తీసుకొచ్చి మెర్సిడీస్ కార్ లో ఇస్తే ఒక రేస్ మనం చెప్పలేం, బట్ 3-4 రేసులు అయ్యాక ఆడి బుర్రపాటు అయిపోతుంది అక్కడ ఉన్న లెవెల్ ఇవన్నీ చూసి. సో హీఈస్ నాట్ ఎట్ రెడీ రా, ఇప్పటికైతే నాట్ ఎట్ రెడీ. నీకు చెప్తున్నాను కదా జార్జ్ రసెల్, అరే ఈయన్ని గాని కిమి యాంటోనెల్ గాని తీసుకొచ్చి ఇటుతో డ్రైవింగ్ సీట్ లో పెట్టారనుకోరా, రేస్ స్టార్ట్ చేస్తాడు జార్జ్ రసెల్ గాడు. ఇలా ముఖం హెల్మెట్ ఇలా ముయ్యగానే ఒసామా బిన్ రసూల్ ఫార్మాట్ లోకి వచ్చేస్తాడు. వెళ్ళి ఇంకా టార్పిడో అంటాడు చూడు, డైరెక్ట్ గా వెళ్ళి గుద్దేయడం. నా రేస్ పోయినా పర్లేదు, ఏంట్రా నువ్వు ఎలా వస్తారా అని. ఆ డిమోట్ అయినంత వరకు ఇటు పడుకోడు రైడు. ఫైనల్ గా అందరూ వెయిట్ చేస్తున్న రేస్ 3 ఇన్సిడెంట్లు ఉన్నాయి, 3 మాట్లాడేసుకుందాం. ఒకే ల్యాప్ కాదు, అకార్డింగ్ టు FIA ఫస్ట్ కార్నర్ అయ్యే లోపల అయిపోయింది, లాస్ట్ కారు ఫస్ట్ కార్నర్ అయ్యే లోపల అయిపోయింది, అందుకు రేస్ మళ్ళీ అయిపోయింది. సో బేసిక్ గా రేస్ స్టార్ట్ అయ్యింది. సో కార్ నేను చెప్తా, యాక్చువల్ గా లాస్ట్ వీక్ నుంచి అటెన్షన్ అని చెప్పేసి హడావిడి చేస్తున్నారు కదా, అదే ఊపులోని అందరూ అటెన్షన్ కోర్ట్ ని బాగా గుర్తుంచుకొని ఇఫ్ దేర్ ఇస్ అ గ్యాప్ అండ్ యూ డోంట్ గో ఫర్ ఇట్ యువర్ నో లాంగర్ రేస్ డ్రైవర్ అని చెప్పి గ్యాప్ ఉన్నా లేకపోయినా వెళ్ళిపోతున్నారు అంతే. అది మొనాకోలో ఆ గ్యాప్ లేకుండా వెళ్ళిన దాని వల్ల 3 ఇన్సిడెంట్లు. చెప్పరా అఖిలేష్? ఇప్పుడు అలాగే వెళ్ళారు కాబట్టే కదరా మనం ఈ రోజు వీడియో చేస్తున్నాం. అది కూడా లేకపోతే ఈ వీక్ మనం రావు, నెక్స్ట్ వీక్ వస్తాం. సెన్నా గురించి చెప్పాడు కాబట్టి సెన్నా గురించి ఈ వీక్ మీడియాలో చేశారు. చెప్పు. ఇది లాస్ట్ వీకెండ్ వర్షంలో తడిచిపోయారు పర్యటించి ఎంత చేశారు కదా, అంటే ఇప్పుడు ఏంటి డిలే అయింది.
వెట్టల్ అది చేసిన తర్వాత వీళ్ళకి గుర్తొచ్చిందో మనం కూడా ఏదో ఒకటి చెయ్యాలి కదా అని చెప్పి వెంటనే డిజైనర్లు దిగారనమాట. అప్పుడు పని పెడితే వీక్కి తయారైంది నేను కారు. అదే చేసేది అప్పుడు చేసుంటే బాగుంది కదా! అదే ఇన్‌స్ట్రక్టర్ సరిపోయాడు. అక్కడ చూస్తుంటే బాగుంది. ఎందుకు చదువుతున్నాను అనుకున్నాను. సంబంధం అడిగితే ఏదో ఒక సంబంధం క్రియేట్ చేసినట్టు మొనాకోలో రికార్డ్ ఉంది కదా, స్ట్రీట్ రికార్డ్ అంటారు. 6 టైమ్స్ 6 విన్ అయిన ఏకైక డ్రైవర్ ఎయిర్టెల్ సెన్నా అంటారు ఎవరంటే. ఓకేరా, సెన్నా తోప్ డ్రైవర్, నో డిస్కషన్, ఆ లెజెండ్ అంతా ఓకే. కానీ దాన్ని పట్టుకొని వీళ్ళు వాడింది చూస్తేరా మెక్లారెన్ వాళ్ళని, అరే ఓకేరా నాకు సెన్నా అంటే ఇష్టమే కానీ వదిలేరా, వద్దు నాకు నీకు వద్దు, నాకు చూపించక, అరే రీఫ్రెష్ కొట్టే కొద్ది సెన్నా పోస్టులే వస్తున్నాయిరా. మెక్లారెన్ సెన్నా. ఇప్పుడు నీకు ఏంటంటే న్యూలీ వెడ్ కపుల్స్ ఉంటారు చూడు, పెళ్లికి ముందు ఫోటో షూట్లు చేసి ఒక 1 year వరకు రోజు ఆ పెళ్లి ఫోటోలు వదులుతారు సావదప్పడానికి మనల్ని. సో ఇది కూడా అలాగే, ఆడో రోజు ఫోటో షూట్ కొట్టాడు, వారంలో 7 రోజులు 3 పూటలు 7 3 ఎంత 21 పోస్టులు, సెన్నా సెన్నా సెన్నా, అరే ఆడు సెన్నాయేరా బాబు వదిలేరా నన్ను. సో ఓకే, స్టార్టింగ్ లో మొనాకోలో ఏవన్నా అయితే ఓన్లీ రేస్ అవ్వాల్సింది P1 P2 స్టార్ట్ అయిన వాళ్ళు ఎవడన్నా ఇంటర్చేంజ్ అవుతాడా ఫస్ట్ కార్నర్ లో. సో ఓన్లీ ఎక్స్పెక్ట్ చేసే తేడా అది ఒక్కటే. సో ఫస్ట్ కార్నర్ అయిపోయింది, ఏం అవ్వలేదు. కానీ కార్లోస్ సైన్స్ గడు కంట్రోల్ లేదు, కర్బ్ ఎక్కించాడు, సైడ్కి వెళ్ళిపోయి ఆపేశాడు. ఆడు రేస్ అయిపోయింది అనుకున్నాం, డిఎన్ఎఫ్కి వెళ్ళిపోయాడు, ఇంకా లాస్ట్కి వెళ్ళిపోయాడు, అందరూ వెళ్ళిపోయారు. ఈ లోపు ఏమైంది, లాస్ట్ కారు ఫస్ట్ సెక్టార్ దాటే లోపల కెవిన్ మ్యాగ్నసన్ గాడు డైరెక్ట్ గా వెళ్ళి ఈడు బ్లైండ్ స్పాట్ లో పెట్టాడు రా, మీ చెక్కో గాడు బ్లైండ్ స్పాట్ లో పెట్టాడు. వీళ్ళిద్దరూ గుద్దుకొని ముందు వెళ్ళిపోయిన కార్ మీద పడిపోయారు. నికో హల్కెన్బర్గ్ కాదురా, ఆడు వెనక ఇటుపక్క ఉన్నాడు, ఆడు మొత్తం పెరేజ్ గడు లెఫ్ట్ సైడ్ అంతా హల్కెన్బర్గ్ గడికి ప్లేస్ వదిలేసి మ్యాగ్నసన్ ని కార్నర్ చేశాడు. ఆ కార్నరింగ్ లో మ్యాగ్నసన్ బ్యాక్ ఆఫ్ అయిపోవాలని చెప్పేసి పెరేజ్ అంటాడు. నేను ఎందుకు బ్యాక్ ఆఫ్ అవ్వాలి, నేను ఆల్రెడీ పక్కన ఉన్నా అని చెప్పేసి అరే అంటే మీ చెక్కోగాడు ఏమనుకుంటున్నాడు రా, ఓకే ఆడికి 10 పాయింట్లు ఉన్నాయి లైసెన్స్ మీద, 12 అయితే రేస్ బ్యాన్ అవుతాడు, ఆడికి పోయేది ఏముందిరా. అరే ఆడు మొన్న రేస్ లో ఏం డిఫెండ్ చేశాడు రా, నిజంగా చెప్తున్నాను. మొన్న రేస్ లో రా, అరే మొన్న రేస్ నిజంగా చెప్తున్నాను, ఓల్డ్ రేసింగ్స్ ఉంటే అది హార్డ్ రేసింగ్ రా, ఇప్పుడు బాగా మెత్తకైపోయి సార్ పెనాల్టీలు డిమినిట్లు అన్ని ఆడ అవన్నీ కూడా కేర్ చేయలేదు. ఓకే అన్ని ఏంటి, నాకు రేస్ పోద్ది, మా టీం కో పాయింట్ వస్తుంది కదా, ఎంబారస్మెంట్ ఉండదు కదా, చేసుకుంటాను నేను. ఒరే అలాగే ఎలా కట్టాడు రా బాబాడు. సో అలాంటి యాటిట్యూడ్ ఉన్నోడిని ఈడు కార్నర్ చేద్దాం అనుకున్నాడు రా. సో యాజ్ అ రిజల్ట్ వీళ్ళిద్దరు పూర్తుకొని ఆడి కారు ముక్క ఎగిరిపోయింది, వదిలే ఇంత పీసే వచ్చింది. వీడు నికో హల్కెన్బర్గ్ గడికి వెళ్ళి బంపర్ టు బంపర్లు పెట్టారు ఫ్రంట్ వింగ్స్. ఇలా ఆడు చూసాడు రా, చూసి దిస్ ఈస్ కంప్లీట్లీ అన్నెసరీ, ఇది స్టూవర్ట్స్ నోటెడ్ అని పెట్టి రేస్ రీస్టార్ట్ అయ్యాక నో యాక్షన్ నెసరీ అన్నారు రా. రేస్ రీస్టార్ట్ కార్ దగ్గర అందరూ వాళ్ళు మార్షల్స్ నాకు కదా ఎప్పుడు వస్తుంది కదా చూసుకుంటని చెప్పి అందరూ కూర్చుని 4 seconds డిలే అయి ఉంటే సైన్స్ కి పోయేది మరి. నేను యాక్చువల్ గా సైన్స్ గడిది పోయింది, P3 వదిలే ఆడు అయిపోయింది కదా కారు, P20 మళ్ళీ రేస్ రీస్టార్ట్, ఇంకా అయిపోయింది, ఇంకా ఆడు ఓవర్టేకులు చేస్తే P12 వరకు అంతవరకే చేయగలడు. వర్స్ట్ కేసు అంటే ఓకే ఇఫ్ ఎనీ ఛాన్స్ ఉంటే, ఇఫ్ అండ్ ఆల్, ఎందుకంటే స్పీడ్ ఉంది కాబట్టి టనల్ దగ్గర ఓవర్టేక్ చేయొచ్చు, అండ్ ఆడు కూడా మరి బ్యాడ్ డ్రైవర్ ఏం కాదు, సో డీసెంట్ చెయ్యొచ్చు. అరే నవ్వకరా, ట్రాన్సిషన్ ఓవర్ ఇయర్. ఓకే సో ఆ ఛాన్స్ ఉంటది అనుకున్నాను, కానీ ఆడిది P3 రీఇనిషియేట్ చేశారు. నేనే షాక్ అయినా, అరే అలాగేలా చేస్తారంటే వాళ్ళు క్లాస్ చెప్పారు, లాస్ట్ కారు సెక్టార్ 1 దాటక ముందు ఇన్సిడెంట్ అయి రెడ్ ఫ్లాగ్ పడింది, సో దట్ మీన్స్ రేస్ అవ్వలేదు, రేస్ అంతా మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది చెప్పి మళ్ళీ స్టార్ట్ చేశారు. కార్లో సైన్స్ గడిదేరా, లేకపోతే
ఎలా విన్ అవుతాడు రా అన్ని రేసులు ఆడు? డైలాగ్ అన్నాడు నాకు, ఏరా లెక్లర్ గాని అందరూ మర్చిపోయారా, ఏవో 2-3 రేసులు ఆడు గెలిస్తే మాత్రం లెక్లర్ పక్కన తీసి పడేస్తారా, లెక్లర్ ఆ, సైన్స్ ఇది మొత్తం తిట్టాడు నాకు. అరే నేను లాస్ట్ వీడియోలో కూడా నాది ఒకటి ఉంటది చూడు, నువ్వు గుర్తుపెట్టుకో. ఎప్పుడన్నా లెక్లెర్క్ ని కార్లోస్ సైన్స్ గాడు ఓవర్టేక్ చేస్తే ఆడు తోపు అని చెప్తా. ఆడు బ్యాడ్ డ్రైవర్ కాదు, గుడ్ డ్రైవరే. డ్రైవింగ్ స్కిల్స్ ముందు బొక్కలాగా ఉండేవి, గ్రావెల్ చూస్తే టెంప్ట్ అయ్యాడు, కానీ బాగా ఇయర్స్ ఓవర్ డెవలప్ అయ్యాడు. కానీ లెక్లర్ కన్నా గుడ్ డ్రైవర్ కాదు. ఒకవేళ ఎప్పుడన్నా పైకి వస్తే నేను ఒప్పుకుంటా, ఆడు రాడు అన్నాను. లాస్ట్ ఇయర్ చాలా వాళ్ళిద్దరికి చాలా క్లోజ్ ఫైట్ అయింది, బట్ స్టిల్ రాలేదు. ఈ ఇయర్ కూడా రేస్ విన్ అయింది, మా ఓన్ ట్రోల్ చేస్తారు రా ఫుల్ గా. ఈ అమ్మ కార్లోస్ సైన్స్ గడికి లాస్ట్ ఇయర్ ఒకటి, ఈ ఇయర్ ఒకటి. మాకు ఉందిగా ఇప్పుడు ఇయర్, మొనాకో ఉందిగా, మీ వాడికి స్పెయిన్ లో ఉందా హోమ్ రేస్ లో? సో ఇంకా అయిపోయింది అది. లేదు ఉంది ఉంది ఉంది. సో ఇది ఫ్రంట్ అవుతుంది. అక్కడ టనల్ దగ్గర ఒకటి ఉంది. టనల్ దగ్గర 2 అల్పిన్ కార్లు ఉన్నాయి. గ్యాస్లీ గడు ముందు ఉన్నాడు రా. ఈడు వెనక్కి ఆపాలి లేదా సైడ్ ఆపాలి. ఆడు ఆ మూల రేసింగ్ లైన్ మూల ఉంటుంది చూసా, మూలకెళ్ళాడు కింద నెట్టాడు రా. ఈడు ఎగిరిపోయాడు మనిషి. అరే చెప్తున్నాను, ఇంకొంచెం స్పీడ్ ఉంటే ఇలా 360 degrees రోల్ ఓవర్ వేసేద్దాడు రాడు. అరే వాళ్ళు ఎలాగంటారా, మమ్మల్ని ఎవ్వడు ట్రోల్ చెయ్యక్కర్లేదు, మమ్మల్ని మేమే ట్రోల్ చేసుకుంటాం. మా ఇంజనీర్ నెక్స్ట్ రేస్ కొండడు, మా టీమ్ మేనేజర్ నెక్స్ట్ రేస్ కొండడు, మా ఓనర్లు ఎవరో మాకు తెలియదు. బోరు కొడితే ఇదిగో రెయిన్ గాస్లింగ్ గడు కూడా వచ్చాడు మొన్న. ఎప్పుడు రెయిన్ గాస్లింగ్ గడేనా? ఈడు ఒకడు ఉన్నాడు. పోనీ వీళ్ళందరూ తిన్నంగా ఉన్నారంటే మాకు కారు ఉండదు. పోనీ కారు తిన్నంగా ఉందంటే మేము దాన్ని సరిగ్గా డ్రైవ్ చెయ్యం. పోనీ దాన్ని సరిగ్గా డ్రైవ్ చేసేవాడు ఉన్నాడంటే మా కాంట్రాక్ట్ పోయింది. అంతే రేస్ ఇన్సిడెంట్స్ అంతే జరిగాయి. అంతా ఈ ఇంకొకటి కూడా చెప్పేస్తాను రేస్ ఇన్సిడెంట్. చెప్పు. స్ట్రోల్ ఒకడు ఉన్నాడు. ఆడు రేసు మొత్తం అవుతుంటే ఆడు ముందు ఎవడు బ్యాక్ సైడ్ మన అలోన్సో గాడు గ్యాప్ క్రియేట్ చేశాడు. స్ట్రోల్ గడికి ఫ్రీ పిట్ స్టాప్ ఇవ్వడం. ఆడు ఫ్రీ పిట్ స్టాప్ వెళ్ళి టైర్ మార్చుకొని వచ్చాడు. ఆ టైం అయిపోయింది, ఇంకా 1 second 2 seconds ఉంది. టైర్ మార్చుకొని వచ్చి డైరెక్ట్ గా బ్యారియర్ గుద్దాడు రాడు. టైర్ పైన రబ్బర్ ఉంటది కదా, రబ్బర్ ఎగిరిపోయింది. ఆడు ఎంత పిట్ తర్వాత ఆఫ్టర్ పిట్ బయటకి రాగానే అది ఇంకెప్పుడో కాదు, బయటకు వచ్చి గుద్ది సిలిపాడు. మళ్ళీ అదే రౌండ్ లో వచ్చి మళ్ళీ లోపలికి వచ్చి టైర్ మార్చుకున్నాడు. టైర్ మార్చుకొని మళ్ళీ వచ్చి ఒకే ల్యాప్ లో 2 ఓవర్టేకులు చేశాడు. పంపప్ అయిపోయి యా అని అరిచాడు. రే ఉన్న ప్లేస్ దొబ్బింది, టైర్ దొబ్బింది. మొనాకోలో పిట్ స్టాప్ కి వెళ్తే నీ రేస్ అయిపోయింది. ఆడు 3 సార్లు వెళ్ళాడు. ఒకసారి అందరూ రెడ్ ఫ్లాగ్ వెళ్ళింది, ఇంకో 2 సార్లు వెళ్ళాడు. ఈడు వెళ్ళాడు. తర్వాత ఓవర్టేక్ అయ్యాని హ్యాపీ ఫీల్ అవుతున్నాడు ఈడు. వీటన్నిటితో పాటు ఇంకో హైలైట్ విషయం ఏంటంటే, బేసిక్ గా F1 లో కంపల్సరీ పిట్ స్టాప్ అనేది లేదు, కానీ కంపల్సరీ 2 టైర్స్ వాడాలని ఉంది. 2 డిఫరెంట్. ఫస్ట్ ల్యాప్ లోనే రెడ్ ఫ్లాగ్ పడడం, అందరూ హార్డ్స్ లో ఉన్న వాళ్ళందరూ మీడియంస్ కి మారిపోయారు, మీడియంస్ లో ఉన్న వాళ్ళందరూ హార్డ్స్ కి మారిపోయారు. సో అలాగా రివర్స్ అయినోడు జార్జ్ రసెల్ హార్డ్స్ లో ఉన్నాడు, మీడియంస్ కి వచ్చి మొత్తం రేస్ అంతా దానిలో నేను ఫినిష్ చేశాడు. ఎవరిది? అదొకటి. ఇంకోటి ఏంటంటే యూకి గ్యాప్ రాదు. యూకి వెనకతలని ఎలా వస్తున్నాడంటే, ఆడి ముందున్న హ్యామిల్టన్ మొత్తం ల్యాప్ ఫినిష్ చేసుకొని మళ్ళీ దాటిసాడు. అరే ఇక్కడ నీకు బేసిక్ గా ఆడి ముందున్న హ్యామిల్టన్ ముందుకెళ్ళి మొత్తం తిరిగి ఈడు వెనకతల నుంచి మళ్ళీ ముందుకు వచ్చాడు. లేదు ఇక్కడ నీకు యాక్చువల్ గా 3 రేసెస్ అయ్యారా F1 లో. ఈ రోజు ఈ ఒక్క రేస్ లోనే 3 రేసులు అయ్యాయి. ఒకటి లెక్లర్ గాడు ఒక ప్యాక్ లీడ్ చేస్తున్నాడు, వెనకాతల జార్జ్ రసెల్ గాడు ఒక ప్యాక్ లీడ్ చేస్తున్నాడు, ఆ వెనక్క అలోన్సో గాడు ఒక ప్యాక్ లీడ్ చేస్తున్నాడు. నీకు ఒకరికి 50 seconds గ్యాప్ ఉంది. ఈడిచ్చిన 50 seconds కి ఇంకో 50 యాడ్ అయితే ఇక్కడ ల్యాప్ ఎగిరిపోయింది.
ఆడు రే మ్యాక్స్ యూకి వదిలే మ్యాక్స్ వెర్స్టాపెన్ గాడు ఎర్రెక్కిపోయింది ఎక్కడ అనుకున్నావు? ఆ రసూల్ గాడు ఏంట్రా బాబు ఇంత స్లోగా వెళ్తే ఎందుకు స్లోగా వెళ్తున్నాడు ఆడు అర్థం కావట్లేదు వీళ్ళకి. రే ఓకే ఇది గ్యాప్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాడు అర్థం కావట్లేదు. పోనీ ఫ్రీ పిట్ స్టాప్ ఎవడా టీమ్మేట్ ముందు ఉన్నాడా హ్యామిల్టన్ లేడు. నోరిస్ గడికి ఫ్రీ పిట్ స్టాప్ ఇచ్చి ఈడేం సాధిస్తాడు రా. హామిల్టన్ ఉంటే ఇచ్చేవాడు కాదు. అప్పుడు అంటే ముందుకు వస్తుంది. నీకు అది కూడా కాదు రేస్ అంతా అయిపోయాక లాస్ట్ లో ఈడు స్పీడ్ కి వెళ్తుంటే నువ్వు నోరిస్ కి అంత ముందు ఉండక అంత రేస్ అవసరం లేదు నువ్వు వెనక్కి వెళ్ళని వాళ్ళ ఇంజనీర్లు ఆయన ఆపేశారు. గ్యాప్ క్రియేట్ చేయమని చెప్పారు జార్జ్ రసెల్ గాని. రేస్ లాస్ట్ కి వచ్చేసరికి ఏమైంది అనుకున్నావు? ఇంత గ్యాప్ అవసరం లేదు నువ్వు కొంచెం నువ్వు డ్రైవ్ చేసుకోవచ్చు నువ్వు ముందుకు డ్రైవ్ చేయన్నారు. వాళ్ళు ఏదో స్ట్రాటజీ వేద్దాం అనుకున్నారు. ఏ స్ట్రాటజీ పనిచేయదని నువ్వు నేను రియలైజ్ అయిన దానికన్నా లేట్ రియలైజ్ అయ్యారు. అప్పుడు ఉండేమో మెర్సిడీస్ స్ట్రాటజీస్ అసలు ఎవరికి అర్థం అయ్యేది కాదు. ఇప్పుడు వాళ్ళకి అర్థం కావట్లేదు. హెన్నా పాప వచ్చింది రెడ్ బుల్ కి స్ట్రాటజీ అంటే హెన్నా పాపే. కానీ మొన్నటి నుంచి హెన్నా పాప కంగారు పడుతున్న ఫొటోస్ కూడా చూస్తున్నాం. ఓదార్చాలనిపిస్తుంది కానీ ఎలీనా పాప ఫీల్ అవుతుందని. అది ఎవరికి రాదురా, ఓన్లీ అఖిలేష్ గడికి వస్తారా. F1 కి సంబంధించి ఉన్న అమ్మాయిలు అందరి ఫోటోలు వస్తాయి ఆడికి. ఎక్కడి నుంచి వస్తే అలాగ వస్తే తెలియదు. F1 లో అదొక పంచాయతీ అంతా బ్రో దగ్గరే ఉంటాయి. పంచాయతీ అది అదొక అరే నాకు తెలుసు అరే నేను ఏదో చదివి మారుస్తుంటే బొగడాగడ అవడు నాకు. బ్రో ఆడవాళ్ళు మగవాళ్ళు అని ఏం లేదు బ్రో. ఇప్పుడు నేను మగవాడిని చూస్తే అది అలాగుంటారు. లెక్లర్ గడిని చూస్తున్నాం కదా చాలు మాకు వేరే వాళ్ళు ఇంకేం వద్దు. కానీ ఆడవాళ్ళ పంచాయతీ అంటే ఎక్కువ మంది నేను చూడండి బ్రో. ఏది ఎవరన్నా ఎలీనా పాప ఫ్యాన్ నేనంతే. ఎలాగ ఇప్పుడు F1 ఒకనగాడు వచ్చాడు కాబట్టి మొన్న ఆడు రేసులో గుద్దినందుకు వాళ్ళ టీం ఓనర్ బీపీ ఎక్కిపోయి ఇది కావాలని చేసిందే, దీనికి నేను ఇమీడియట్ గా సీరియస్ రియాక్షన్ ఇస్తాను అండ్ ఈ రేస్ వీకెండ్ లోనే ఇస్తాను నెక్స్ట్ రేస్ లోపల, లేకపోతే ఇది కరెక్ట్ కాదు ఇది నేను ఒప్పుకోను అని చెప్పాడు. సో దేర్ ఇస్ హై ఛాన్సెస్ నెక్స్ట్ రేస్ ఆడు చెయ్యకపోవచ్చు, ఇంటర్నల్ బ్యాన్ చేస్తారు అని టాక్ ఉంది. అది ఎంతవరకు వెళ్తుందో తెలీదు. బట్ ఒక రేస్ కాడు ఒకవేళ ఆడు రాలేదనుకో వచ్చేస్తాడు. మాకు జాక్ దూహాన్ ఉన్నాడు. జాక్ దూహాన్ కూడా అవైలబుల్ గా లేకపోతే కుష్మయని ఉన్నాడు. సో దేర్ ఆర్ 2 డ్రైవర్స్. ఇప్పుడు అల్పిన్ అకాడమీ కదా కుష్మయని. పోడియం సెలబ్రేషన్ అయినప్పుడు వీడికి పోడియం ఇచ్చింది ప్రిన్స్ ఆఫ్ మొనాకో. ఆ పోడియం మీద ప్రిన్సెస్ ఆఫ్ మొనాకో ఉంది. అలాగే అలా కిడ్ ఒకడు ఉంటాడు రా, ఆ కిడ్ హైలైట్ రా. లాస్ట్ లో లెక్లర్ గడ్ వచ్చి హగ్ చేసుకున్నాడు. క్యూట్ అనుకున్నాను. ఆడు ఎంతకి ఎందుకు హగ్ చేసుకున్నాడు తెలిసి షాంపైన్ స్ప్రే చేస్తారు కదా, అది ఆ డ్రెస్ మీద ఉంటే నాకీయడానికి వచ్చాడు బొడ్డోడు. అయ్యో హగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ అంటుకుంటది కదా జనరల్ గా ఫిల్ అవుతుంది చూస్తున్నాను ఆడు. అరే నెక్స్ట్ లెక్లర్ గడికి స్పెషల్ మెన్షన్స్ ఇంకోటి ఉన్నాయరా. ఆడు రేస్ ఇంజనీర్ బ్రయన్ అని కొత్తడు వచ్చాడు రా, సేవింగ్ తీస్తారు. ఆడొచ్చాక ఈడి లైఫ్, అరే ఈ లైఫ్ ఫెరారీలో ఎవడెవడ వల్ల కాంప్లికేట్ అయ్యిందో ఎవడ వల్లరా. అదే ఆడు వెళ్ళాక ఒక రేస్ విన్నావు లైఫ్ మారిపోయింది అంటున్నావు. అరే వర్క్ ప్రెషర్ తగ్గింది ఆడికి. ఆడు ఆడియోస్ విన్నావారా? ఆడు ఆడియోస్ విన్నావా ఎంత క్యూట్ ఉంటాయో. ఆడు చెకింగ్ అనేవాడు ఈడు విఆర్ చెకింగ్ కాదు. ఎస్ యూ కెన్ డూ ఇట్, నువ్వు చాలా బాగా చేస్తున్నావు, ఇలా ఎవరు చేయలేరు. మోటివేషన్ స్పీకర్. అరే ఆడు ఎలా మాట్లాడుతున్నాడు తెలుసా? యు ఆర్ బెటర్ దెన్ మెనీ అదర్ డ్రైవర్స్, యు ఆర్ హ్యావింగ్ అ గుడ్ డే. నీకు రిసెప్షనిస్టులు మాట్లాడతారు చూడు, ఈడు ఫ్రస్ట్రేట్. నువ్వు ఫ్రస్ట్రేట్ అవ్వక, నువ్వు తోపు, నువ్వెవడు హీరో, నువ్వు అలా ఉండు. ఈడు ఇస్తున్నాడు రా ఎలివేషన్లు. నీకు ఆ జేవి గడు నోర్మై, నువ్వు మాట్లాడక, వీఆర్ చెకింగ్, నేను చెప్పినంత వరకు నువ్వు మాట్లాడక పిట్ స్టాప్ లోకి రా, వద్దొద్దు రాక వెళ్ళిపో ఇలాగంటే. వీడు అలాగే ఏం లేదురా, చాలా కూల్ గా మాట్లాడుతున్నాడు. బినోటా గండి తీసి ఆడిని పట్టుకొచ్చారు, వెస్వర్ గండి. లెక్లర్ గండి పట్టుకొచ్చాడు. ఫస్ట్ ఆడి కంఫర్ట్ పాయింట్ అది. నెక్స్ట్ ఇంజనీర్ కూడా ఇంక ఈయన్ని తీసుకొచ్చారు కదా, ఫుల్ ప్యాంపరింగ్ రా. మొన్నటి కార్ వెళ్తుంది మొనాకోలో, కొంచెం స్పీడ్ ఉంది. వాళ్ళు ఏంటంటే ఆ స్పీడ్ ని ఎగ్జిబిట్ చేసుకోవాలని లేదు అది. సో అవతల వాళ్ళకి అడ్వాంటేజ్ ఇచ్చినట్టు ఉంటది. మనం స్పీడ్ గా ఉన్నామని తెలుసు వాళ్ళకి, ఎంత స్పీడో చూపించొద్దు. లెక్లర్ గాడు ఊరకనే స్పీడ్ వెళ్ళిపోనా అంటే, నువ్వు స్పీడ్ వెళ్ళగలవని నాకు తెలుసు, మార్జిన్ నేను చూపించాలనుకోవట్లేదు, సో అవసరం లేదు అంటాడు.
యు ఆర్ సో రూడ్ అన్నాడు. ఏం పర్లేదు నువ్వు స్పీడ్ వెళ్ళక అంతే. ఫైనలీ కొట్టాడురా, అయ్యిందిరా. రాత్రి వరకు ఆడు ఎవరిని పంపించలేదు కూడా, పొద్దున్న 5 వరకు ఆడు ఎవరిని పార్టీ నుంచి బయటకు కూడా పంపించలేదు, డోర్లు వేస్తున్నాడు ఆడు. అరే ఆ పార్టీకి మళ్ళీ ప్రిన్స్ మొనాకో రాయల్ ఫ్యామిలీ వచ్చింది, పార్టీ చేసుకున్నారు. నేను పొద్దున్న వరకు వెయిట్ చేసింది అదేరా, ఎవడన్నా పార్టీ పిక్చర్స్ ఏమైనా లీక్ చేస్తాడా, చెకోగడ్ పార్టీ చేసుకొని చీట్ చేసి దొరికిపోయాడు చూడప్పుడు, అలాంటి ఫోటోలు ఏమైనా వస్తాయా అంటే ఏమైనా గుర్తుంటారా. అండ్ వన్ మోర్ థింగ్, ఈ రేస్ వీకెండ్ చాలా హెక్టిక్ వీకెండ్. మన F1 తో పాటు ఫార్ములా E అయింది, అండ్ ద మోస్ట్ క్రేజియస్ట్ రేస్ మోటో జీపీ అయింది. సో మిస్ అయిపోతున్నారు చూసాను రా మోటో జీపీ రేస్. సరిపోదు, ప్రతి వీకెండ్ చూడు, Sprint చూడలేదు. ఇది చూడు, అన్ని చూడు. అరే లాస్ట్ 2 రేసెస్ రా, అరే లాస్ట్ 2-3 మంత్స్ ఆడు మార్క్ మార్కస్ గాడు P14 స్టార్ట్ అవుతున్నాడు, P2 వచ్చేస్తున్నాడు, P13 స్టార్ట్ అవుతున్నాడు, P2 వచ్చేస్తున్నాడు. సో బేసిక్ గా మోటోజీపీలో పోల్ పొజిషన్, ఫ్రంట్ రో, సెకండ్ రో ఇవన్నీ పట్టించుకోకూడదు. ఎవరైనా ఎక్కడి నుంచి విన్ అయిపోతాడు, ఫస్ట్ ఉన్నవాడు పడిపోతున్నాడు. సో అన్ప్రెడిక్టబుల్ 45 minutes ఫుల్ రిటర్న్ వస్తుంది నీకు. మోటో జీపీ ఏంటంటే స్ప్రింట్ రేస్ అనుకో, సో కొంచెం స్టార్టింగ్ అయ్యాక నీకు డిఫెన్స్ రెగ్యులర్ రేస్ లాగా ఉంటది. మెయిన్ రేస్ అదేదో మన ఎగ్జామినేషన్ లో పార్ట్ ఏ పార్ట్ బి లాగా ఫస్ట్ హాఫ్ రేస్ ఒకలా, నువ్వు ఎంత అగ్రెసివ్ గా చెయ్యి, నువ్వు ఎంత అగ్రెసివ్ గా చేస్తే సెకండ్ హాఫ్ లో నీకు దోలు తీరిపోద్ది. సెకండ్ హాఫ్ లో అలా పడిపోతుంటారు. సెకండ్ హాఫ్ నువ్వు ఎంత వెనక్కి కంగారు ఏం లేదు, స్టిల్ లాడ్ ఆఫ్ టైం ఉంది, నీకు సెకండ్ హాఫ్ వచ్చేస్తావు ముందుకి. నీకు అరే ఈ రెండిట్లకి బ్యాలెన్స్ తెలిస్తే సెట్రా, అది తెలియాలంటే నీకు ఎక్స్పీరియన్స్ ఉండాలరా. ఎక్స్పీరియన్స్ లేకుండా ఇలాగ అయితే లైవ్ ఎగ్జాంపుల్ ఎవడంటే పెడ్రో ఎకోస్టా. ఆడు ముందుకు వస్తాడు, వెనక్కి వెళ్ళిపోతాడు, పోన్లే ఛాన్స్ దొరికిందని అలా వెళ్ళాడు, స్కిడ్ అయిపోయాడు. ఇంకోటి ఎవడు రాడు, యుఎస్ రాల్ఫ్ మార్క్ రఫల్, రాల్ ఫెర్నాండెస్. ఆడి బేసిక్ గా ఆ టీం మనకు కొంచెం హార్ష్ టీం లాంటిది, ఎప్పుడు ముందుకు రారాలు, వెనక్కే ఉంటారు. ఆడు సడన్ గా ఆడికి స్పీడ్ వచ్చిందిరా, ఐఆమ్ స్పీడ్ అంటాడు చూడు, ఆడు వెళ్ళిపోయి ఫస్ట్ కి వెళ్ళి ఓవర్టేక్ చేసి 2 seconds గ్యాప్ క్రియేట్ చేయడానికి ట్రై చేశాడు రా. ఇంకా ఆ స్పీడ్ హ్యాండిల్ చేయలేక టర్నింగ్ దేకేసాడు, వెళ్ళిపోయాడు. 1 నుంచి అయిపోయింది డిఎన్ఎఫ్. ఈ స్ప్రింట్ లో నాకు ఏమర్థమైందంటే, స్ప్రింట్ లో ఇప్పుడు ఎవడు ఫస్ట్ పడిపోతున్నాడు కదా, ఇంతకు 2-3 రేసెస్ ముందు మార్క్ P1 ఉన్నప్పుడు పడిపోతున్నాడు, అందుకని మార్క్ P1 వెళ్ళడం మానేశాడు. అంటే నేను లాస్ట్ ల్యాప్ ట్రై చేస్తాను, వచ్చింది లేకపోతే లేదు, నేను ఫస్ట్ వెళ్ళాలన్నట్టు ఫస్ట్ కే రావట్లేదు, అందుకని క్వాలిఫైయింగ్ కూడా ఆయనకి స్టార్ట్ చేస్తున్నాడు. కానీ అరే అండ్ నెక్స్ట్ ఏంటంటే P13 to P2 P3 వాళ్ళ గ్రిడ్ 3 కదరా, 3 బైక్స్ ఉంటాయి కదా, అన్ని బైక్స్ ఉంటే ఒక మెస్ లాగా ఉంటది రైడ్, అయినా దూరిపోతున్నాడు రైడు. సారీ స్ప్రింట్ రేస్ అయిపోయిన తర్వాత 14 నుంచి 2 వచ్చాడు కదా, నెక్స్ట్ ఫోన్ చేసి అరే మా 14 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, ఫస్ట్ థర్డ్ చేస్తాడు అంటే అరే కానీ నేను నీకు ఏం చెప్పాను, పోడియం ఎక్కుతాడని చెప్పాను, పోడియం కొడదాడు, మా లెక్కలకు విన్ వస్తాడు. వీళ్ళైతే హ్యాపీగా ఉంటాడు, నాకైతే ఫుల్ టెన్షన్, ఎక్కడ పడిపోతాడు ఫీలింగ్ వస్తుంది. అరే నాకు ఆడు పడిపోతాడంటే టెన్షన్ ఎందుకు ఉండదంటే, వాట్ వర్స్ట్ కెన్ హ్యాపెన్, హోండాలో ఉన్నదానికన్నా. హోండాలో ఉండి పడ్డాడు, అక్కడ ఉంటే మళ్ళీ పడతాడు, సో ఇప్పుడు ఆల్రెడీ బెటర్ పొజిషన్ లో ఉన్నాడు, అంతేనా. పోడియం వచ్చాక డాన్స్ చేసాడు అలా ఇదెక్కి. అరే నా డాన్స్ క్రేజీ ఫ్రాక్ డాన్స్ ఉంటుంది చూడు, సేమ్ అదే ఆ డాన్సే. అరే ఆడు అడ్రలిన్ దిగినంత వరకు ఆడు ఎగురుతానే ఉంటాడు రా మనిషి. ఆడు వన్ ఆఫ్ ద గ్రేట్ క్యారెక్టర్ ఆడు. యా అండ్ అలెక్స్ ఎక్స్పరాగర్ గాడేనా రిటైర్మెంట్ ఇచ్చాడు. అలెక్స్ ఎస్పార్ గారు ఓకేలే, ఈ మధ్యలో అచ్చులు హల్లులు సాగతీస్తున్నాడు కానీ. అండ్ నెక్స్ట్ డుకాటి సెకండ్ డ్రైవర్ ఇంకా ఓపెన్ గా ఉంది. ఓఏ మార్టిన్ ఉన్నాడు, ఎన్ఐ బెస్ట్ అని ఉన్నాడు, ఇప్పుడు మార్క్ మార్కస్ కూడా కన్సిడరేషన్ లో ఉన్నాడు. అరే వికీపీడియా గడి ఇదేటేడు రాస్ గెల్లర్ గళ్ళ తయారాడు, గ్రామర్ మిస్టేక్ లీడను.
వదిలే. బేసిక్ గా ఈ అనాలిసిస్ చాలా మంది ఇంగ్లీష్ లో చెప్తారు, బట్ మళ్ళీ ఇంకోసారి చెప్తాను. స్మార్ట్ మార్కెటర్స్ కి హోండాలో చాలా హ్యూజ్ ప్యాకేజ్, హోండాలో చాలా డబ్బులు ఉంటాయి, ఫుల్ డబ్బులు ఇచ్చి అలా ఫుల్ గా సపోర్ట్ చేస్తారు. ఆ బైక్ చేయట్లేదు అని చెప్పి 70% 6% పే కట్ తీసుకొని గ్రెసీనికి వచ్చాడు. ఫ్యాక్టరీలో సెకండ్ సీట్ ఓపెన్ ఉంది కదా, సో దాని దగ్గర చాయిస్ ఏంటి, ఇప్పుడు మేము మార్టిన్ గారికి ఎక్కువ డబ్బులు ఇచ్చి తీసుకురావాలా, లేదంటే మార్కి ఉన్న దానికన్నా కొంచెం ఎక్కువ ఇచ్చి తీసుకొచ్చేద్దామా అని ఆలోచిస్తున్నారు. సో మార్టిన్ ఏమంటే, నాకు తెలిసి ఆడికి తెలిసినట్టుంది, ఆడికి లేదు సీట్ అన్నట్టు. ఆడేమంటాడంటే, ఇట్స్ డుకాటి డిసిషన్, నాకేం తెలియదు, వాళ్ళు ఇస్తే ఓకే, ఎవరికైనా ఓకే, నేను వేరే ఫ్యాక్టరీకి వెళ్ళిపోతాను. నాకైతే ఉండాలని ఉంది, కానీ వీళ్ళు ఉంచరు. అంటే ఇనే బెస్ట్ అంటే ఇప్పుడు మీరు చెకో గడితో కంపేర్ చేసుకోండి, ఉంది డ్రైవరే కానీ అంతే, ఆడు పని అంతే. మొన్న రేస్ లో కూడా ఆడు ఒబే చేయలేదని లాంగ్ ల్యాప్ పెనాల్టీ వేస్తే, అది ఒబే చేయలేదని ఇంకో లాంగ్ ల్యాప్ పెనాల్టీ వేస్తారు, అది ఒబే చేయలేదని 3 లాంగ్ ల్యాప్ వేస్తే అది ఒబే చేయలేదాడు. ఓవరాల్ గా మొత్తం పైనుంచి కింద దోస్తారండి. ఇంకోటి ఏంటి, మార్క్ ఎలా అంటే, ఆడికి ఇప్పుడు నాకు బైక్ దొరికిస్తుంది, నేను హ్యాపీగా ఉన్నాను, తీసుకుంటే తీసుకుంటే, కాకపోతే నేను నాకు నచ్చిన టీమ్ లో వెళ్తాను, కానీ నేను ఫ్యాక్టరీ టీమ్ లోనే వెళ్తాను, ఏదో ఫ్యాక్టరీ టీమ్ వెళ్తాను. ఎవరెవరు అదే అన్నాడు. అంటే ఇప్పుడు ఉన్న టీమ్ లో గెలవడం వేరే, ఫ్యాక్టరీ టీమ్ లో ఉండడం గెలవడం వేరే, అక్కడ నీ లైఫ్ కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది అంటున్నాడు. మార్కస్ అంటే ఫ్యాక్టరీ డుకాటికి వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటే, ఇప్పుడు నేను రెసినోలో గెలిచినా ఫ్యాక్టరీ వస్తుంది, కానీ ఫ్యాక్టరీ గెలిస్తే నా లైఫ్ కొంచెం కంఫర్టబుల్ గా ఉంటది అంటారు. అంటే వీళ్ళకే కాదు, అది విన్ విన్ సిచ్యువేషన్ రా. ఫ్యాక్టరీ కూడా ఎలా ఉంటదంటే, ఇప్పుడు చూడు, నువ్వు సప్లై చేసినోడు నిన్ను బీట్ చేస్తున్నాడంటే యు ఆర్ లాకింగ్, అంటే అది నీకే బ్యాడ్ మార్క్. సో మార్కస్ లాంటి తోపు డ్రైవర్ ని పెట్టుకొని అలాంటి రిస్కులు తీసుకుంటారని నేను అనుకోను. ఒకటి మోస్ట్లీ తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే రా, ఫర్ కాంటెక్స్ట్, మార్కస్ ఇప్పుడు వాడుతుంది లాస్ట్ ఇయర్ డుకాటి బైక్, ఓఏ మార్టిన్ అండ్ పెకో వీళ్ళిద్దరూ వాడుతుంది ఈ ఇయర్ బైక్స్. సో ఈడు మారితే టీమ్ ఫ్యాక్టరీ టీమ్ కి వస్తుంది, కానీ ఆల్మోస్ట్ సిమిలర్ బైక్స్. సో 1 or 2 టెక్ ఫ్యాక్టర్స్ మారుతాయి అంతే. బట్ స్టిల్ ఈడైతే లాస్ట్ ఇయర్ వాడుతున్నాడు. ఈడు గాని ఇప్పుడు మార్కస్ ఫ్యాక్టరీ టీమ్ కి వస్తే ఇంకా మీరు జస్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో బేసిక్ గా ఫ్యాక్టరీ టీమ్ లో అక్కడికైనా వెళ్ళొచ్చు. ఇంకోటి KTM లో కూడా అండ్ నెక్స్ట్ మోటో జీపీ ఎంత క్లోజ్ రేసింగ్ అవుతుందంటే, టాప్ 4 ఓపెన్ ఫర్ ఛాంపియన్షిప్ అండ్ ఇట్స్ అ లాంగ్ సీజన్. సగం సీజన్ కూడా ఇంకా అవ్వలేదు, చాలా సీజన్ ఉంది. చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. F1 కూడా ఇప్పుడిప్పుడే ఇంట్రెస్టింగ్ గా అవుతుంది. ఫార్ములా ఈ గురించి కూడా చెప్తాను, కానీ నాకు తెలుసు మీరు ఎవడో చూడట్లేదు. ఇప్పుడు మళ్ళీ దాని గురించి చెప్తే బ్రో మా మీద రుద్దకు బ్రో ఫార్ములా ఈ అంటారు. సో అది ఎలాగా ఫాలో అవుతున్నాం కాబట్టి ఫార్ములా ఈ, అరే మోటో జీపీ క్లోజ్ రేసింగ్ కదా, ఫార్ములా ఈ అన్ప్రెడిక్టబుల్ రా. మొన్న 20 వచ్చినట్టు ఈరోజు ఫస్ట్ రావచ్చేమో. అది ఎలాగవుతుందా, ఆ డైనమిక్స్ ఏంటి నాకు తెలియట్లేదు అసలు. రూల్స్ అలా తీసిన లక్ ఉన్నోడికి ముందు రావడానికి ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటదిరా. ఇది ఎలా ఉంటే, ఓ 20 మంది లక్కీ పర్సన్స్, ఇప్పుడు తీద్దాం లాటరీ, అందరి లక్ ఒకేలాగా ఉంటది. సో వీళ్ళది కూడా ఛాంపియన్షిప్ చాలా వరకు ఓపెన్ గానే ఉంది, 3-4 మెంబర్స్ కి. బట్ స్టిల్ F1 30 to 40 బిట్వీన్ ఎంత ఉంది లెక్లర్ కి వెర్స్టాపెన్ కి. లాస్ట్ వీక్ విన్ అయినప్పుడు ఇక్కడ రేస్ విన్ అయి కూడా అక్కడ 24 hours సిమ్ రేసింగ్ లో వెళ్ళి పార్టిసిపేట్ చేసి అది విన్ అఫీషియల్లీ క్యాన్సిల్. బాబు ఇదేదో నాకెందుకు వచ్చేటట్టుంది బ్రో, షోరా? అరే ఒకసారి ఎవడో ఒకటి చెక్ చేయండి. సో ఏమైనా సజెషన్స్ ఏమైనా ఉంటే కామెంట్స్ లో పెట్టండి, మన రెగ్యులర్ వీడియో కామెంట్స్ లో. అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మోటార్ స్పోర్ట్స్ గ్రో అవుతుంది, మన కమ్యూనిటీ పెద్దదవుతుంది. అండ్ యా, మమ్మల్ని రికగ్నైజ్ చేసినందుకు థ్యాంక్ యూ. మేము విన్నాం, మేము ఉన్నాం.
వీఆర్ బ్యాక్. వీఆర్ బ్యాక్. వీఆర్ హియర్ టు స్టే. వీఆర్ హియర్ టు స్టే. ఉంటాం. క్లోజింగ్ కమెంట్స్ ఫాస్ట్ గా. క్లోజ్ చేయరా. క్లోజింగ్ కమెంట్స్ ఏంట్రా? చాలు ఇంకా ఉంటాం. టాటా బై బై. లైవ్ అఖిలేష్ హోస్ట్ చేసి సర్చ్ హిస్టరీ ఓపెన్ అయితే ఎన్ని నేమ్స్ వస్తాయో. అరే నన్ను తగులుకున్నారేట్రా మీరు? బ్రో దొరకదు, ఉండవు. అరే రే బ్రో ఏం ఉండదు. ఎందుకు నీ ఇలా తగిలారేట్రా బాబు? అన్నా నమస్తే, నీడ్ పార్టీ ఫ్రమ్ అఖిలేష్. ఎవరా? ఛాంపియన్షిప్ కొడితే ఇస్తాను బ్రో. దానికి ఏమో నేను లెక్లర్క్ లాగా నాకు ఏమి ఇదిగో లెక్లర్క్ గడికి ఫెరారీ నుంచి ఎవ్రీ ఇయర్ పే చెక్ వస్తుంది. ఏరా నాకు ఎవడన్నా ఇస్తున్నాడు రా పే చెక్ మీరు ఎక్కడి నుంచి బ్రో? ఏది నేను స్క్రీన్ షాట్ తీసుకుంటాను బ్రో. మ్యాక్స్ DR3 ఛాంపియన్షిప్ 1 వస్తే గెలిస్తే నీకు 1000 రూపీస్ ఫోన్ పే బ్రో. ఫస్ట్ వారం నీకే ఇచ్చా. లెక్లర్క్ కి. అరే సేఫ్ సైడ్ ఎడిట్ లో తీసేరా. సేఫ్ సైడ్ ఎడిట్ లో తీసేయి.